నేను చాలాసార్లు కోపం వచ్చేది ఏంటంటే నిర్మలా సీతారామన్ అసలు మనుషుల రూపంలో ఆలోచిస్తుందా, మనుషుల గురించి ఆలోచిస్తుందా లేదా అన్నటువంటి. మందుల మీద జీఎస్టీ ఏంటి, పక్కన మందులు అనేది ఎంత ప్రాణాంతకమైనటువంటి వాటిట్లో కొన్నింటిని మోడీ సర్కార్ మళ్ళీ తీయాల్సి వస్తుంది, క్యాన్సర్ లాంటి మందులకి. అలాగే ఆసుపత్రులకి జీఎస్టీ ఏంటి, అసలే రోగంతో చస్తా వచ్చి వాటికి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే వాటి మీద జీఎస్టీ ఏంటి అన్నదే చిరాకు పుడుతుంటుంది. అది ఇంతవరకు మానవత్వం చచ్చిపోయిందా అన్నదే క్వశ్చన్. సరే, ప్రతిపక్షాలకు కూడా సరిగ్గా అడగడం చేత కావట్లేదు, వాళ్ళ కర్మ మన కర్మ అది. రెండో పక్కన వచ్చేటప్పటికి ఆరోగ్య బీమా, ఇన్సూరెన్స్కి జీఎస్టీ ఏంటి, చస్తామో బతుకుతామో అని చెప్పేసి మనం చచ్చిన తర్వాత మన వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి ఇన్సూరెన్స్ కడతాం, దానికి జీఎస్టీ ఏంటి. మనం బతికున్నప్పుడు అకస్మాత్తుగా ఏ సమస్య పాలైతే పనికొస్తుందని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్ కడతాం, దానికి ట్యాక్స్ ఏంటి, వెరితనం కాకపోతే దానికి జీఎస్టీ ఏంటి. అడిగేవాళ్ళు లేడు, నడుస్తోంది. ఈ విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు ఆ విషయాన్ని నిన్న ప్రస్తావించారు. మిగతా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా అదే విషయం రైట్ చేయడంతో హెల్త్ ఇన్సూరెన్స్ మీదన జీఎస్టీ ఎత్తివేయాలన్నటువంటి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. అలాగే ఇన్సూరెన్స్ మీద జీఎస్టీ కూడా ఎత్తేసేటందుకు నిర్ణయం జరిగి తీరాలి.